హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్ కోనసీమ. ఈరోజు వంకాయ కర్రీ ఎలా రెడీ చేయాలో కోనసీమ స్టైల్లో చూద్దాం. ముందుగా కొంచెం జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేయాలి. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. వంకాయల్ని ఈ షేప్లో కట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకున్న వంకాయల్ని ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ స్టఫ్డ్ వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 2 to 5 minutes అయితే వేసిన దాన్ని అలానే ఉంచాలి. ఆఫ్టర్ 5 minutes తర్వాత దాన్ని మనం ఒకసారి రివర్స్ చేయాలన్నమాట. ఎక్కువ కదపకూడదు, కదిపితే వంకాయ అనేది విడిపోతుంది. సో 5 minutes అలాగే ఉండనివ్వాలి. దాని తర్వాత రివర్స్ చేసిన తర్వాత మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేయడం వల్ల ఆ ఆవిరికి వంకాయ అనేది లోపల మగ్గిపోతుంది. ఈ గుత్తి వంకాయలో మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ పెట్టడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత తీసేసుకుని మళ్ళీ వంకాయల్ని రివర్స్ అనేవి చేసుకోవాలి. అలా ఒక 2-3 times అలాగే రివర్స్ అయితే చేసుకోవాలి, కలపాలి. దాని తర్వాత ఇలాగా కలర్ చేంజ్ అయిపోతుంది. వంకాయ చేంజ్ అయ్యాక మనం దాన్ని టచ్ చేసి చూస్తే కనుక మగ్గిపోయినట్టు అనిపిస్తే వంకాయ కర్రీ రెడీ. ఇది మా కోనసీమ స్టైల్లో మేము ఎలా చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.